Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే నేను విజయ్ ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు. సో అంబటి రాయుడు పేరు ఆల్రెడీ మీ అందరూ కూడా తెలుసు. ఆయన ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఆయన ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎందుకంటే వైసీపీలో పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన వైసీపీలో జాయిన్ అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే పార్టీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జనసేన పార్టీలో కలిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నటువంటి విషయాన్ని ప్రకటించి చేరిన వెంటనే ఆయన కొద్ది రోజుల కిందట అంటే 2 రోజుల కిందట అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ కలిసినటువంటి పరిస్థితి. సో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో అంబటి రాయుడు కలిశారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు అనేది కన్ఫామ్గా చెప్పాలి. అయితే ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అంబటి రాయుడు అనేది విషయానికి వస్తే, అంబటి రాయుడు సొంత జిల్లా గుంటూరు జిల్లా. అలాగే ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారంటే కూడా మొదటి నుంచి కూడా ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. అందుకే ఆయన ముందుగా వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలోకి వెళ్ళినా కూడా అక్కడ గుంటూరు కాకుండా మరొక స్థానాన్ని ఇస్తారని చెప్పినప్పటికీ కూడా సో ఎందుకు ఆయన ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని జనసేన పార్టీలోకి వచ్చారు. సో ఇప్పుడు జనసేన పార్టీలోకి అఫీషియల్గా చేరనప్పటికీ పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అయ్యారు, పలు విషయాల మీద చర్చించారు. దీనికి సంబంధించి మనకున్నటువంటి సమాచారం చూస్తే ఖచ్చితంగా అంబటి రాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే దానిపై గుంటూరు ఎంపీ స్థానాన్ని అంబటి రాయుడు మొదటి నుంచి కూడా కోరుతున్నారు. సో గుంటూరు ఎంపీగా ఎక్కువ ఛాన్స్ ఉంది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా ఆ స్థానం గుంటూరుకు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గత 2 సందర్భాల్లో కూడా ఆయనే గెలిచారు. అంటే టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ ప్రస్తుతం ఈయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సో జయదేవ్ తిరిగి అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. లేదంటే ఒకవేళ ఆయన రాజకీయాల్లో ఉండకూడదు, రాజకీయాల నుంచి విరమించుకున్నారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు జయదేవ్ ఒకవేళ రాజకీయాల్లోనే ఉండే ఆయన కంటిన్యూ అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే ఒకవేళ ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మరి చంద్రగిరి నుంచి తన తల్లి పోటీ చేసి మంత్రిగా పనిచేసినటువంటి చంద్రగిరి నుంచి ఏమన్నా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా అనేటువంటిది చర్చ కూడా ప్రస్తుతం నడుస్తుంది. సో చంద్రగిరి ఎమ్మెల్యేగా ఒకవేళ గల్లా జయదేవ్ గారిని పోటీ చేస్తే, లేదు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా ఇక్కడ అంబటి రాయుడికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన గుంటూరు జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారనేది మనం చెప్పాలి. ఒకవేళ కుదరినటువంటి పక్షంలో, ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక అంశం ప్రస్తావనకు వస్తుంది. అంటే మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గ వ్యక్తులే ఇక్కడ ఎంపీలుగా గెలుస్తూ వచ్చారు. సో ఆ ఈక్వేషన్ ప్రకారం చూస్తే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికే టికెట్ ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన. అయితే ఇక్కడ అంబటి రాయుడు విషయానికి వస్తే ఈయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. సో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు అంటే క్రికెటర్, మాజీ క్రికెటర్గా మనం చెప్పాలి. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి సో ఈయన అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇక గుంటూరు ఎంపీ స్థానం కాని పక్షంలో ఎక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ గుంటూరు నుంచి పోటీ చేయకుంటే గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది గుంటూరు ఎంపీ స్థానానికి లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి డేటాను ఒకసారి మనం పరిశీలించినట్లయితే 2 దఫాలుగా కూడా గల్లా జయదేవ్ గత ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా 2019లోను అలాగే 2014లో కూడా గల్లా జయదేవే ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి. సో ఇక ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇక్కడ మనకి 6 నియోజకవర్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 6 నియోజకవర్గాల్లో తాడికొండ అనేది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు లేవనే చెప్పవచ్చు. ఇక మంగళగిరి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి నారా లోకేష్ అక్కడ పోటీ చేసేది దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. ఇక పొన్నూరు
పొన్నూరు మీద కూడా కొంత పోటీ చేయాలనేటువంటి ఆసక్తి కూడా ఉంది అనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే పొన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి రాయుడు బరిలోకి దిగితే ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు జనసేన పార్టీ సమాలోచనలు చేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. సో పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనే ధూళిపాల నరేంద్ర. ఎందుకంటే ధూళిపాల నరేంద్ర అనే ఫ్యామిలీ మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. సో ఇక్కడ ఒకసారి చూడవచ్చు, చాలాసార్లు ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా కూడా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు 1994 నుంచి 2014 వరకు చూస్తే దాదాపుగా 5 దఫాలుగా ధూళిపాల నరేంద్ర కుమారే ఇక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా గెలిచినటువంటి పరిస్థితి. గడిచినటువంటి ఎన్నికల్లో మాత్రమే నరేంద్ర ఓడిపోయారు. ఈ ధూళిపాల నరేంద్ర వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి చేతిలో తొలిసారి వెంకట రోసయ్య చేతిలో, కిలారి వెంకట రోసయ్య చేతిలో ఆయన ఓడిపోయినట్టు పరిస్థితి. సో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లే ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఈక్వేషన్లో కూడా ధూళిపాల నరేంద్రను కాకుండా అంబటి రాయుడుకు ఎంతవరకు టికెట్ ఇస్తారనేది కూడా ఒక ప్రశ్నగా మనం చెప్పవచ్చు. ఇకపోతే మిగిలినటువంటి నియోజకవర్గాలు వస్తే తెనాలి విషయానికి వస్తే ఖచ్చితంగా ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేసేసారనుకోవచ్చు. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆయన గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి కూడా ఖచ్చితంగా ఆయనే అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో తెనాలి నియోజకవర్గం నుంచి కూడా అంబటి రాయుడు పోటీ చేసేటువంటి అవకాశాలు చాలా 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 తక్కువగా ఉన్నాయనేటువంటి విషయం మనం చెప్పవచ్చు. ఇక మిగిలినటువంటి నియోజకవర్గం చూస్తే మనం ప్రతిపాడు అనేది కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడి నుంచి కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు లేవు. ఇక మిగిలినటువంటి ఈ స్థానాలు 2 స్థానాలు గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, గుంటూరు వెస్ట్ ఆర్ ఈస్ట్, ఈ 2 స్థానాల్లో అంబటి రాయుడు పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 2 స్థానాల్లో కూడా పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చరిత్రను కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గెలిచేటువంటి అంటే గుంటూరు వెస్ట్ను కూడా కొంతవరకు ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే గుంటూరు వెస్ట్లో ఆల్రెడీ ఇక్కడ మద్దాల గిరిధర్రావు అనేటువంటి నాయకుడు టీడీపీ నుంచి ఆయన గత ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందారు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొంది వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలో కూడా ఆల్మోస్ట్ ఈయన పరిస్థితి కూడా టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదో అనేది కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. సో ఇక మద్దాల గిరికి సంబంధించినటువంటి నియోజకవర్గం, ఈ నియోజకవర్గం ఆయన ఇక్కడి నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి సో ఈ స్థానాన్ని ఏమన్నా జనసేనకు కేటాయిస్తే అక్కడి నుంచి ఒకవేళ అంబటి రాయుడు పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గుంటూరు ఈస్ట్ సంబంధించినటువంటి డేటాను ఒకసారి మనం చూస్తే గుంటూరు ఈస్ట్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు 2 సార్లు ఇక్కడ గెలుపొందారు. మహమ్మద్ ముస్తఫా ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ నియమించినటువంటి పరిస్థితి. 2000 ఆల్రెడీ వైసీపీకి సంబంధించి కూడా కన్ఫర్మ్ చేశారు. సో 2019లో ఇక్కడ మహమ్మద్ నజీర్ పోటీ చేశారు. అలాగే మహమ్మద్ ముస్తఫా షేక్ ఈయన వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద చూసినట్లయితే ఇక్కడ కూడా మద్దాలగిరి అంటే ఆయన 2014లో టీడీపీ సంబంధించినటువంటి నాయకుడికి ఇక్కడ పోటీ చేశారు. సో ఎక్కువ అవకాశాలు ముస్లింలకు ఇవ్వడానికి ఈ నియోజకవర్గాన్ని నుంచి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే మైనారిటీలకే ఎక్కువగా టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి సో అంబటి రాయుడికి ఇక్కడి నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు వెస్ట్ కానీ లేదా పొన్నూరు ఒకవేళ ధూళిపాల నరేంద్ర సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా చూడాలి, పొత్తుల్లో భాగంగా ఎంతవరకు సీటు వస్తుందో కూడా చూడాలి. అలాగే మరొక నియోజకవర్గం పేరు కూడా వినిపిస్తుంది అవనిగడ్డ. అక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. కాబట్టి సో ఈసారి ఎంపీ స్థానం మీదే ఖచ్చితంగా రాయుడు ఫోకస్ పెట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తమకే కావాలి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడినే ఇక్కడ పోటీ చేయించాలనేటువంటి సమాలోచనతో ఉన్నారు. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ తిరిగి పోటీ చేస్తారు, లేదంటే ఆయన రాజకీయాలను కూడా విరమించుకున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు లేవు. ఇటీవల కార్యక్రమాల్లో కూడా ఆయన ఎక్కడ పెద్దగా పాల్గొనలేదు, పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి సో అంబటి రాయుడికి ఇక్కడ గుంటూరు ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఫేమస్ క్రికెటర్, తెలుగువాడు,
భారతదేశంలో చెప్పాలంటే క్రికెట్ని ఇష్టపడినటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ఆయన అటు మన తెలుగు ఖ్యాతిని అటు జాతీయ స్థాయిలో టీంకి ప్రాతినిధ్యం వహించినటువంటి అంబటి రాయుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి సో ఆయన వచ్చిన తర్వాత ఒకవేళ జనసేన పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా అది ఆ పార్టీకి ఇద్దరికి కూడా అటు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా రెండు పార్టీలు కూడా ప్లస్గా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గుంటూరు ఎంపీ స్థానాన్ని ఎక్కువ అవకాశాలు రాయుడికి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. సో ఇంకా ఆయన ప్రస్తుతానికైతే మాత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. మరి అఫీషియల్గా ఎప్పుడు ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు, ఎప్పుడు పార్టీ కండువా కప్పుకోబోతున్నారో కూడా చూడాలి. ఒకవేళ పార్టీలో చేరిన తర్వాత అంటే తనకు టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు అంబటి రాయుడు సేవలను ఏ విధంగా పార్టీకి వినియోగించుకోవాలి అనేటువంటి ఆలోచనని కూడా జనసేన పార్టీ చేస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి కూడా ఒక పెద్ద సెలబ్రిటీ రావడం అంటే ఫేమస్ క్రికెటర్ రావడం, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినటువంటి వ్యక్తి రావడం, సో ఈయన సేవల్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఉపయోగించుకోవాలనేది జనసేన పార్టీ ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ప్రచారానికి ఈయన కానీ వినియోగించుకుంటే సో అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన సేవలను కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బహుశా యూత్ కావచ్చు, క్రికెట్ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ అంబటి రాయుడు పేరు సుపరిచితంగా మనం చెప్పవచ్చు. సో అంబటి రాయుడిని అటు ప్రచార వ్యూహకర్తగా కావచ్చు, లేదంటే ప్రచారానికి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పార్టీకి సంబంధించి వినియోగించుకుంటారా, లేదంటే ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో నింపుతారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. సో అంబటి రాయుడు గుంటూరు ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయనేది మనం చెప్పవచ్చు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ విజయ్.